తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్లాస్టిక్ రహిత సమాజం చూడాలంటే ప్రజలంతా మమేకం కావాలని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ మహమ్మారి మరింత విజృంభిస్తుందని, ప్రాణహాని అని తెలిసి కూడా ప్రజలు విపరీతంగా వినియోగించుకోవడం దారుణమని, ప్లాస్టిక్ ను నిషేధించి గుడ్డ సంచులనే వాడాలని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ అనర్థాలపై వివరించి ప్లాస్టిక్ రహిత సమాజ ప్రతిజ్ఞ విద్యార్థులతో చేయించారు. అనంతరం విద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధంపై పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వండర్ కిడ్స్ డైరెక్టర్ అల్లు రామకృష్ణ, అల్లు వనజాక్షి, ప్రిన్సిపల్ వాణి, ఎండి వంశీ, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఒక మార్పు ఉంది. పూర్వం ఇక్కడ అబ్దుల్ కరీం గారి కమిషనర్ చేసేటప్పుడు 2016లో ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాం. 2 బిల్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో మనల్ని ఆదర్శంగా చూసుకుని ఈ ప్రాంత జిల్లా ప్రాంతీయులు ప్లాస్టిక్ నిషేధించి ఈ క్లాత్ సంచులని మనం పూర్వ పద్ధతిలో మనం మెయింటైన్ చేసే ఇంటి దగ్గర నుంచి బతికే సంచులు వాడుకుని ఈ నిషేధించి భావి తరాలకి మనం అద్భుతమైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని తీసుకొద్దామని, అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మా టీము ఇదంతా కార్యక్రమం మీద ముందుకెళ్తానికి జాయింట్ కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ ఆయన సారథ్యంలో దీన్ని ప్రతి వార్డులోనూ ఈ కార్యక్రమానికి నిర్వహించినప్పుడు ముందుకెళ్తున్నామని మన భీమవరంలో వండర్ కిడ్స్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు మరియు వండర్ కిడ్స్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మనకి పొల్యూషన్ ఎక్కువ ఈ ప్లాస్టిక్ వల్ల వస్తుంది. అంతా రీసైక్లింగ్ అయిపోయింది. ఇప్పుడు వాడిన ప్లాస్టిక్ని మళ్ళా రీసైక్లింగ్ చేసి మనకి బాటిల్ తయారు చేస్తాం. అంటే మనం ఒకసారి చూడండి, ఒక ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక ఫుడ్ ఐటమ్ని మళ్ళీ రోస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఆరోగ్యం, అలాగా రీసైక్లింగ్తో ప్లాస్టిక్ వస్తుంది. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం. అసలు ప్లాస్టిక్కే నిషేధించాలి, కానీ ఈ రీసైక్లింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ చాలా ఇబ్బందికరమైన ప్లాస్టిక్ రావడం, పొల్యూషన్ ఎక్కువ రావడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మన రంగసాయి గారి ఆధ్వర్యంలో మన స్కూల్లో వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు పెట్టడం జరిగింది. వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా మా మిత్రులు మన సిహెచ్ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ గారు చేయడం, మరి సమాజానికి మనం ఏం చేయాలనేటువంటిది మరి ఒక సబ్జెక్ట్గా తీసుకుని మీకు కూడా మీ టీచర్స్ పరిశుభ్రత ఎలా పాటించాలి, పరిసరాల పరిశుభ్రత ఎలా పాటించాలి, అలాగే పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలనేటువంటిది మీకు డైలీ చెప్తూ ఉంటారు. మీరు పాటిస్తూ ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా పాటిస్తూ సమాజంలో మార్పు అనేటువంటిది మరి ఇక్కడి నుంచే నాంది పలకాలి. సో ఈ భూమి కాలుష్యాన్ని మనం నిషేధించాలంటే మనం కొన్ని ప్లాస్టిక్ వాడకాలు పూర్తిగా నియంత్రించాలి. అందుకనే ఈ మధ్యకాలంలో చాలామంది షాపింగ్ మాల్స్లోనూ అక్కడ కూడా కాగితపు సంచులు కానీ బుట్ట సంచులు కానీ వాడుతున్నారు. సో మనకు కూడా ఇలాంటి ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాం. అలాగే నేను చాలా ఆనందిస్తున్నాను ఒక విషయం చెప్పడానికి. ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మా స్కూల్లోకి ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, ఒక లేస్ ప్యాకెట్స్ కానీ, డ్రింక్ బాటిల్స్ కానీ ఏది కూడా ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన పెంపొందించుకోవాలి. ప్లాస్టిక్ వాడకం ప్రాణాంతమని తెలిసింది, అయినప్పటికీ కూడా మనంతా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాం. దయవుంచి ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ మానేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్లాస్టిక్ పర్యావరణంలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కొన్ని
pollution is the major contributors towards the climate change. Plastic is a non-biodegradable material. Burning of plastic causes severe air pollution. Every year, 19 to 23 million tons of plastic waste leaks. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆలయార్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మలచే కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా కార్తీక అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్న రంగారావు, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరస్వామి, కోశాధికారి పనమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజుగారు మన ఒక శ్రీ కావాలి. సత్యాన్ని గారు లోపలికి పంపించండి. సంభవి మోక్ష వసగురు శ్రీమాత్రే నమః. మన భీమవరం పట్టణం టూటౌన్లో శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈ రోజున అమ్మవారి యొక్క సన్నిధిలో భక్తులు దాతల యొక్క సహాయ సహకారములతో ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో కార్తీక సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్తీక సమారాధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎన్నో విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ కార్తీక సమారాధనలో పాల్గొనడం వల్ల అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలాంటి ఫలితం ఈ కార్తీక సమారాధనకి చెప్పబడి ఉంది శివపురాణంలో. మరి ఆ శాస్త్రానుసారంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో మరి ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ కార్తీక సమారాధనలో పాల్గొంటారు. మరి అంతేకాకుండా ఈ సంవత్సరం సుమారుగా ఒక 3000 మంది వరకు వచ్చి కార్తీక సమారాధనలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ దాతలకి అందరికీ కూడా ఈ కార్తీక సమారాధనలో మాకు అందరికీ సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయ కమిటీ తరపున మా తరపున మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్తీక సమారాధనలో ఎవరైతే వచ్చి అమ్మవారి యొక్క భోజన ప్రసాదాన్ని స్వీకరించారో వారందరికీ ఆ కార్తీక దామోదరుడు ఆ యొక్క పరమేశ్వరుడు శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి అనుగ్రహం అందరికీ కూడా ప్రసరించాలని చెప్పి అందరి తరపున కోరుకుంటున్నాం. శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కార్తీక సమారాధన మహోత్సవం జరుగుతుంది. ఇది ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. వేల మంది భక్తులు భోజనాలు చేస్తున్నారు. అలాగే మాకు సందాలు ఇచ్చిన దాతలు, మాకు సహకరించినటువంటి పెద్దలు, అందరికీ వచ్చిన భక్తులు అందరూ మాకు సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మా అందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భీమవరం పట్టణం జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద అయ్యప్ప స్వామి దీక్షా మందిరం ఆధ్వర్యంలో స్వాములకు ఉచితంగా నిర్వహించే భిక్ష కార్యక్రమం 59వ రోజుకు చేరుకుంది. శనివారం దాత ముతకర పెచ్చయ్య పద్మజ దంపతుల కుమారుడు మోహన సాయికృష్ణ సౌజన్యంతో భిక్షా కార్యక్రమం నిర్వహించామని ఆలయ గురుస్వామి పెన్మత్స రామరాజు స్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ అయ్యప్ప దీక్షామందిరం నిర్మాణం జరిగి 36 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
అక్టోబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు అఖండ అన్న సమారాధన ప్రారంభించాము. అది సంపూర్ణంగా జరుగుతుంది స్వామి దయ వల్ల, దాతల దయ వల్ల. స్వామియే శరణయ్యప్ప. అన్నప్రసాదం 59వ రోజు. ఈ రోజు భిక్షదాతలు ముతకన పిచ్చయ్య గారు, శ్రీమతి పద్మజ దంపతులు, వారి కుమారుడు ముతకన మోహన సాయి కృష్ణ, వారికి వారి కుటుంబానికి స్వామివారి దివ్యాసనాలను కోరుకుంటూ స్వామియే శరణయ్యప్ప, స్వామియే స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణయ్యప్ప. దాతల సహకారంతో ఆలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని సర్పంచ్ మన్నే వరలక్ష్మి నాగరాజు అన్నారు. కాళ్ల మండలం బొండాడ గ్రామంలో వేంచేసి ఉన్న భోగేశ్వర స్వామి, జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందుల మల్లేశ్వరరావు, పెన్మెత్సె రంగరాజు, మన్నె శ్రీను, కందుల హనుమ, ప్రభాకర్ రావు, మన్నె సోమేశ్వరరావు, చానాబత్తుల వెంకటేశ్వరరావు, ఈవో వేగేసిన ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బొండాడ గ్రామంలో భోగేశ్వర స్వామి, జనార్దన స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మరి ఈ రోజున కార్తీక మాసం చివరి రోజుగా మరి ఇవాళ బొండాడ గ్రామం తరపున మరి ప్రజలంతా కూడా ఏకమై ఏదైతే భోగేశ్వర స్వామి, జనార్దన స్వామి మరి మంచి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వహించటం, ఈ నెలంతా కూడా చక్కగా కార్యక్రమాలు జరగటం అన్ని చక్కగా జరిగినాయి. ఆ సందర్భంగా మరి గ్రామం తరపున గ్రామ పెద్దలు అలాగే భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న సమారాధన వనభోజనాల కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై మరి భోజనాలు చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరై చక్క పర్యవేక్షణ చేసి మరి మా అదృష్టం ఏంటంటే చక్కగా వాతావరణం కూడా ఈ రోజున అనుకూలించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని గ్రామ శ్రేయస్సు కొరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఏకస్తులై ఈ కార్యక్రమం జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ అలాగే ఆలయ ఈవో గారికి అలాగే కొన్న పెద్దలకు అందరూ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. దీనికి దేవస్థానం ఈవో వేగేసిన ఆంజనేయరాజు గారు, అర్చకులు అందరూ కూడా సహకరించడం జరిగింది. ఆ విధంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ప్రజలందరూ వేసుకుని కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి బొండాడ, బొండాడపేట, బొండాడ లంక, కోపిల్ల, జక్కరం నుంచి కూడా భక్తులు విరివిగా వచ్చి ఈ ప్రసాదాన్ని సేకరించి అందరూ కూడా సంతోషంగా ఆనందం ఇచ్చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగానే కార్తీక మాసం ఇంకా అయిపోతుంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి అందరూ ఆశీస్సులు, భోగేశ్వర స్వామి, జనార్దన స్వామి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ. అహ్మదాబాద్ రాష్ట్ర హార్టికల్చర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ గా నిస్సీ ఫ్లోరా ఎంపిక కావడం దళిత జాతికి దక్కిన అరుదైన గౌరవమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ పేర్కొన్నారు. ఉండి పెద్దపేటలోని నిస్సీ ఫ్లోరా ఇంటి వద్ద మాల మహానాడు తరపున ఆమెకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 19,000 మంది పరీక్షలకు హాజరు కాగా 19 మంది మాత్రమే ఎంపికయ్యారని, అందులో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన గోడి నిస్సీ ఫ్లోరా ఉండడం తమ జాతికి దక్కిన అరుదైన గౌరవమని కొనియాడారు. నేడు ప్రతి దళిత విద్యార్థికి చదువు అందుతున్నప్పటికీ చదువులేకపోతున్నారని, ప్రతి ఒక్కరూ నిస్సీ ఫ్లోరాను ఆదర్శంగా తీసుకుని దళిత జాతి ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. అనంతరం నిస్సీ ఫ్లోరా మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు తను ఈ స్థాయికి చేరడానికి ఎంతగానో ప్రోత్సహించి సహకారం అందజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిది సాయి జగన్నాథ్, చిల్లే రాజ్ కుమార్, పిల్లి చంటిబాబు, డొల్లనాని, నిస్సీ ఫ్లోరా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు నన్నేటి పుష్పరాజ్, మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా మరి ఉండి నియోజకవర్గం ఉండి పెద్దపేట రావడం జరిగింది. ఏంటంటే ఒక దళిత మహిళకు దక్కిన ఏదైతే అవకాశం, ఏదైతే మాకు సంతోషం ఇచ్చే విషయం ఏంటంటే మరి ఇక్కడ ఉన్న మరి గోడి నిస్సీ ఫ్లోరా అనే అమ్మాయి మరి మేము పేపర్ చూడటం జరిగింది. మరి అరుదైన గౌరవం. దేశంలోనే ఇంచుమించుగా 19,000 మంది రాసిన ఎగ్జామ్లో మరి 19 మంది అటెండ్ అవగా 19 మందికి రాగా 19లో మరి ఒక అమ్మాయి
మరి మా దళిత మహిళ కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఆమెని మేము కలవడానికి వచ్చాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మరింత ముందు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ గ్రామం రావడానికి కారణం ఏంటంటే చదువుకుంటే ఎలాంటి వాడైనా సరే మనం చేయొచ్చని ఒక అవకాశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. అంబేద్కర్ ఒకటే చెప్పారు, చదువుతూనే ఏదైనా సాధ్యం అన్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మేము మాట్లాడటం జరిగింది. మరి అమ్మగారు పెద్ద ఆమె మరి టీచర్గా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. మరి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంతకుముందు చదువుకుంటాకి లేని అవకాశాలు లేని రోజుల్లోనే మరి ఇంత పెద్ద పెద్ద చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు చదువుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మన దళిత పిల్లలందరూ కూడా చదువుకి వెనపడతనం ముందు అవుతున్నారు. చదువుకి ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడైనా మరి నిస్సేఫారం చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఒక అహ్మదాబాద్లో ఒక హార్టికల్చర్కి ఒక దేశంలో ఒక డైరెక్టర్గా అవడం అంటే చాలా సంతోషం అనిపించింది. చిన్న వయసులో ఇంచుమించుగా 36 సంవత్సరాలు. మరి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనకున్న ఒకే ఒక ఆయుధం చదువు. ఆ చదువు అనే ఆయుధాన్ని మనం నిలబెట్టుకోవాలి. దాని ద్వారానే మనకి పేరు ప్రఖ్యాతలు రావాలంటే చదువు అన్నది ఖచ్చితంగా ఉండవలసిందే. ఎందుకంటే చదువు లేకపోతే మనం ప్రశ్నించే తత్వం ఉండదు. ప్రశ్నించే తత్వం లేకపోతే దళితులందరూ కూడా మనం చిన్న స్థాయిలో ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఒక దళిత మహిళగా దేశంలోనే ఒక అత్యంత స్థానంలో సంపాదించిన మరి ఫ్లోరా గారికి మాలమహాడుతాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీలాంటి స్ఫూర్తి తీసుకుని మనం కొంతమంది తయారవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా మాలమహాడుతాను ప్రత్యేక ధన్యవాదాలు. మరి కొంతమందిని మీరు కూడా చదువు వైపు నడిపించేలాగా మీరు కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నన్నేటి పుష్పరాజు. అందరికీ నమస్కారం అండి. మాల మహానాడు అధ్యక్షులు, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు గారు విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కడ ఉండి గ్రామంలో పెదపేటలో ఉన్న నన్ను గుర్తించి ఇక్కడికి వచ్చి అభినందించినందుకు వారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే చదువు గురించి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది వారు అందరికీ తెలియజేస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఆశించిన విధంగా ఫ్యూచర్లో నేను ఎడ్యుకేషన్ కోసం ఎస్సీ కార్పొరేషన్కి కూడా నేను నా సపోర్ట్ని ఇస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్తీక మాసం సందర్భంగా భీమవరం పట్టణంలోని దీక్షలు చేపట్టిన స్వాములు భవానీలకు మధ్యాహ్న వేళలో భిక్ష కార్యక్రమం చనమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ పేరిట చనమల చంద్రశేఖర్ 2వ సంవత్సరం కూడా దిగ్విజయంగా నిర్వహించారని పలువురు అన్నారు. భీమవరం గొలవని తిప్ప రోడ్లోని వారి నివాస సమీపంలో శనివారం టంకాల సత్యనారాయణ కుటుంబ సభ్యుల సహకారం, ట్రస్ట్ సహకారంతో స్వాముల భిక్ష నిర్వహించామని, కార్తీక మాసం చివరి రోజైన డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం అయ్యప్ప స్వామివారి పడి పూజ నిర్వహిస్తున్నామని, స్వాములు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చనమల చంద్రశేఖర్ కోరారు. భీమవరంలో శ్రీ చనమల చంద్రశేఖర్ గారు మాలాదాన స్వాములందరికీ వారి నాన్నగారి పేరైనటువంటి శ్రీ చనమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాలాదాన స్వాములందరికీ ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజుల పాటు మాలాదాన స్వాములందరికీ భిక్ష ఏర్పాట్లు చేసి క్రిత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా నిర్వహింపబడ్డది. రేపు ఆదివారం కార్తీక మాసం చివరి రోజు అయినటువంటి ఆఖరి రోజు నాడు భిక్ష అనంతరం సాయంత్రం పూట మన భీమవరం అయ్యప్ప స్వామి టెంపుల్ గురుస్వామి గారు అయినటువంటి రామరాజు గారు వారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం జంగారెడ్డిగూడెం రత్నస్వామి గారిచే పడి పూజ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఆ కార్యక్రమానికి మాలాదాన స్వాములందరూ కూడా విచ్చేసి క్రిత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి మాలాదార స్వామిని పేరు పేరున కోరుకోవడమైనది. గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి మన భీమవరంలో మరి దీక్ష వేసినటువంటి దీక్షాపరులందరికీ కూడా ఉచిత భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం ఎంతో దిగ్విజయంగా మరి స్నేహితులు, బంధువుల సహకారంతో ఈ యొక్క మాలాధారం చేసిన స్వాములందరూ కూడా మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని 2వ సంవత్సరం మరి కార్తీక మాసం 30 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరంలో చేసినటువంటి యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి విశేష స్పందన, ఆ యొక్క స్పందన చూసి మేమందరం కూడా మళ్ళీ సంవత్సరం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్నేహితులు, బంధువులు కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి యొక్క సహకారం అందించడంతో వారి సహాయ సహకారాలతోటి అదేవిధంగా మిగిలినదంతా కూడా ట్రస్ట్ పేరు మీద మా యొక్క వ్యక్తిగత సహాయంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా ఇవాళకి 29వ రోజు పూర్తి చేసుకొని రేపు చివరి రోజు ఆదివారం సాయంత్రం మరి
పడిపూజతోటి ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. ఈ నెల రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి స్వామివారికి అందించినటువంటి ప్రసాదాన్ని మరి శాస్త్రోక్తంగా ఏ విధంగా వారికి ఆహార పదార్థాలు అందించాలని చెప్పి మరి స్వామివారి అందరి దగ్గర గురుస్వాముల దగ్గర సలహాలు తీసుకుని వారికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా మరి మా బంధువులు మిత్రులతోటి సహకారంతో వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడికి వచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క స్వామివార్లందరికీ కూడా సేవ చేసుకొని ఆహార పదార్థాలను కూడా వండించి మరి దగ్గరుండి వడ్డించి వారికి కావాల్సిన విధంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివార్లందరం కూడా ఈ నెల రోజులు కూడా మా సాయశక్తిలో ప్రయత్నించామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మళ్ళీ సంవత్సరం కూడా ఎంతకంటే ఘనంగా మరి చేసే విధంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి పేరు పేరున కోరుకుంటూ లేదు రాలేదు రవి క్యాచ్ చేయలేదు వస్తాను మళ్ళీ టైం బయట అయిపోయారు అక్కడ సరిపోయింది రెండు బయట హలో సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వడమే మానవతా సంస్థ ధ్యేయమని మానవతా ఉండి శాఖ అధ్యక్ష కార్యదర్శులు పెన్మెత్స రామకృష్ణరాజు డాక్టర్ గాదిరాజు రంగరాజులు పేర్కొన్నారు. శనివారం ఉండిలో తాడేపల్లి వెంకట పద్మజకు 12,000 రూపాయల విలువైన వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్రీజర్లు ఇవ్వడం, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, వరదలు, అగ్ని ప్రమాద బాధితులకు చేయూత వంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబు, కోశాధికారి కట్టరెడ్డి సత్యనారాయణ, మానవతా సభ్యులు మాసాబతుల రామకృష్ణారావు, బి రమేష్ కుమార్ పాల్గొన్నారు. రోజుని మానవతా తరపుని మన ఉండి గ్రామంలో తాడేపల్లి పద్మజ గారికి మన సైకిల్ మానవతా తరపుని బౌకర్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుచేతంటే ఈ మానవతా తరపుని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రతి నెలలో ఏదో కార్యక్రమం చేస్తున్నాం. అది ఈ నెలలో ఈ కార్యక్రమాన్ని మేము ఈ సైకిల్ ఇవ్వడం చేయడం జరుగుతుంది ఉండి మండలం తరపుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపుని. అందుచేత ఏంటంటే మాకు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నెలలో కూడా ఏదో కార్యక్రమం చేసుకుంటా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా మేము ప్రతి నెలలో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో చేయాలని మేము అనుకుంటున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక పరంగా వెనుకబడిన కుటుంబాలకు, ముఖ్యంగా విద్యార్థులు కానీ వికలాంగులకు కానీ ఇలాంటి వారి అందరికీ కూడా చేయూత ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ మానవతా సేవ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వీల్ చైర్ అనేది 5వ వీల్ చైరు మన ఉండి మండలం శాఖ తరఫున ఉప్లూరులో 3 ఇవ్వటం జరిగింది. కలిసిపూడిలో 1, ఈవిడికి 1, ఉండిలో 1, మొత్తం 5 వీల్ చైర్లు ఇవ్వటం జరిగింది. ఇలా ఎవరికన్నా ఆర్థికపరంగా వెనుకబడి ఉంటే తప్పనిసరిగా మానవతా సేవా తరపున మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి వీల్ చైర్ ఇచ్చిన ఆవిడ కూడా చాలా ఆనందపడ్డారు. ఈ ఫోల్డింగ్ వీల్ చైర్ అండి ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వెహికల్ మేళాలను ఫోల్డ్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. ఆవిడ వెహికల్ ఎక్కిన తర్వాత అది ఫోల్డ్ చేసి లోన్ పెట్టేసుకోవచ్చు. ఆ విధమైనది కావాలని చెప్పి సపరేట్గా దాన్ని బుక్ చేసి రప్పించడం జరిగిందండి. ఇది ఆవిడకి ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ కూడా చాలా ఆనందపడుతున్నారు. మానవతా సంస్థ ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా రామలింగేశ్వరరావు చొరవతోటి ఏదన్నా ఆయన చొరవగా తీసుకుని ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలను ఆయన అడగడం కాబట్టి ఆవిడ రామలింగేశ్వరరావుని కలిసి నాకు ఏదైనా వీల్ చైర్ ఇమ్మని అడగానే ఆయన మా దృష్టికి తీసుకురాగానే మా అధ్యక్షులు, మా ప్రధాన కార్యదర్శి దీన్ని రామలింగేశ్వరరావు కలిసి ఆర్థికంగా సమకూర్చుకుని ఆ వీల్ చైర్ తెప్పించడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే ఆర్థికంగా
మానసికంగా ఇబ్బంది పడితే మా సంస్థకి సంప్రదిస్తే మేము పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా జయం అనే ఉద్దేశంతో ఈరోజు మానవతా సేవా సంస్థ ద్వారా తాడేపల్లి వెంకట పద్మజ గారికి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ని ఆ మానవతా సేవా సంస్థ ద్వారా అందించడం జరిగింది. దీని ద్వారా ఆవిడ ఎక్కడికైనా స్వతంత్రంగా ఆ వీల్ చైర్ని వేసుకుని ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతారు. తప్పనిసరిగా ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే సాయం చేయడానికి మానవతా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఈ సభకు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. ఈ వీల్ చైర్ ఎప్పుడైతే ప్రసాద్ గారికి చెప్పానో రాము గారికి చెప్పడం జరిగింది అంట. ఆయన ఫోన్ చేసి మొబైల్ నెంబర్ తీసుకుని నాకు కాంటాక్ట్ చేసి ఏమండి మీకు వీల్ చైర్ అవసరమా, మేము ఇస్తున్నాము అని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. అవును సార్ నాకు ఉపయోగపడుతుందని చెప్పాను. తర్వాత రాము గారు కాల్ చేసి మీకు 26, 27 తారీఖుల్లో మీకు వీల్ చైర్ అందజేస్తాం మేడం గారు అని చెప్పి కాల్ చేసి చెప్పారు. అలాగేనండి అన్నాను. మానవతా సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను పరామర్శించిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు. భీమవరం అడ్డవంతెన వద్ద శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరంలో బీసీఎన్ ఛానల్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్వామి అయ్యప్ప భజన కార్యక్రమం. భీమవరం ఎస్ఐహెచ్బిఆర్ఎం హైస్కూల్లో 11వ సీనియర్స్ ఆట్యాపాట్యా రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.